యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా సినిమా ఇతర సినిమాల నుండి పోటీని ఎదుర్కోవడం టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో కలెక్షన్ల పరంగా ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయింది. సినిమాకి పెట్టిన బడ్జెట్ అలాగే బిజినెస్ దృష్ట్యా చూసుకుంటే మినిమం ఇంపాక్ట్ ను కూడా బాక్సాఫీస్ దగ్గర చూపించలేదు. ఇక రెండవ రోజులో అడుగుపెట్టిన సినిమా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా మిగిలిన చోట్ల మాత్రం ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే ఏ మాత్రం హోల్డ్ అయితే చూపించలేకపోయింది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ సినిమాకు చాలా అవసరం. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే 80 లక్షల నుండి కోటి రేంజ్ లో సినిమా షేర్ ను అందుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ లెక్కలు అనుకున్న విధంగా లేకపోతే కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఓవర్సీస్ లో కూడా ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న ఈ సినిమా రెండవ రోజున వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా కోటి నుండి కోటి 20 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ దృష్ట్యా పోటీలో పర్వాలేదనిపించేలా హోల్డ్ ను చూపెడుతున్న సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా సాలిడ్ జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద 2 రోజుల అఫీషియల్ కలెక్షన్లు ఏవైనా అంచనాలను మించుతాయా లేక ఇదే విధమైన వసూలను సాధిస్తుందో చూడాలి. ఓవరాల్ గా 2 డేస్ అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.